జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను కూడా మీరు చాలా మంచిగా ఉంటారు గైజ్. ఈ వీడియోలో అయితే మనం గణేశుడికి సంబంధించి తొండం అయితే ఫిక్స్ అయిపోయింది. ఆ తొండంకి సంబంధించి మనం అయితే ఒక లైవ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం గైజ్. అండ్ ఇప్పుడైతే మనం గణేశుడికి సంబంధించి సైడ్ ఫేసెస్కి తొండం వర్క్స్ అయితే చేసుకుంటున్నాం గైజ్. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి. అండ్ నేనైతే మీకు ఒక చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నా. మీరైతే ఈ వీడియోకి ఒక 50 కమెంట్స్ అండ్ అలాగే ఒక 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మనమైతే లైవ్ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే కవర్ చేసినాం గైజ్. కానీ లైవ్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే రాలే. అండ్ ఇవైతే మనం లైవ్ వీడియోలో చేసిన అప్డేట్స్ గైజ్. మనం లైవ్ వీడియోలో అయితే గణేశుడు తొండం అయితే ఫిక్స్ చేసేసినాం గైజ్ మొత్తానికి. అండ్ అలాగే చౌక్ అయితే సపోర్ట్స్ అయితే ఇచ్చేసినాం గైజ్. మనము ఈ అప్డేట్స్ అన్ని నేనైతే లైవ్ వీడియోలో చూపెట్టినా, మీరైతే చూసుకోవచ్చు. చౌలో గ్రిల్స్ అయితే వచ్చేసింది. దీనిపైన అయితే ఒక కాటన్ క్లాత్ అయితే వస్తుంది గైజ్. ఈ కాటన్ క్లాత్ గైజ్ దీని బిట్ట మనం ఒక 2 మండే రోజు అయితే ఫిక్స్ చేసేద్దామని నేను చూస్తున్నా. అండ్ అలాగే రెండు సైడ్ చౌళ్ళకి అయితే గ్రిల్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మనం గణేశుడికి సంబంధించి ఏవైతే సైడ్ ఫేసెస్ ఉన్నాయి దాని తొండం వర్క్ అయితే చేయడానికి పోతున్నాం. అండ్ ఈ గణేశుడు మెయిన్ తొండం అయితే మనం ఫిక్స్ అయితే చేసేసినాం గైజ్. ఇది ఫిక్స్ ప్రాసెస్ అయితే నేను లైవ్ వీడియోలో అయితే కవర్ చేసిన, మీరైతే ఒకసారి పోయి చూడండి ఆ లైవ్ వీడియో. అండ్ ఇదైతే ఒక సైడ్ ఫేస్కి తొండం గైజ్. దీనైతే మనం ఒక లైవ్ వీడియోలో అయితే రెడీ చేసుకున్నాం. అండ్ ఇంకోటి సైడ్ ఫేస్ తొండం అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చేసుకోవాలి. అండ్ అలాగే మన గణేశుడు మట్టి ప్రాసెస్ ఏడు వరకు వచ్చిందని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపెడతా. అండ్ సేమ్ ఈ సైజులోనే పక్కన ఇంకో సైడ్లో అయితే తొండం అయితే వస్తుంది కదా గణేశుడికి. అండ్ ఇప్పుడైతే మనం తొందరగానే గణేశుడు సైడ్ ఫేస్ తొండం వరకు అయితే చేసుకుంటున్నాం. సో ఇదైతే ఏదైతే మీకు వైర్ కనబడుతుంది ఇదైతే కొంచెం సన్నగా అయితే ఉంది కదా. ఎందుకంటే గణేశుడికి సైడ్ తొండంలో కొంచెం సన్న జేవర్ అయితే వాడుకోవాలి. ఎందుకంటే ఏదైతే గణేశుడు సైడ్ తొండం ఉంటే ఇవి కొంచెం సన్నగా అయితే ఉంటాయి కదా. ఏదైతే మెయిన్ ఫేస్ తొండం ఉంటుంది అదైతే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది కదా. అండ్ మనమైతే ఈ తొండం పైననే ఏదైతే ఆ తొండంకి షేప్ ఉంది సేమ్ అలాగే డిట్టో ఇంకోటి అయితే రెడీ చేసుకోవాలి. అందుకని ఆ తొండం పైన పెట్టి జేవైర్ అయితే బెండ్స్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే దీనిపైన మనమైతే సుత్లి తాడైతే మొత్తం జుట్టుకుతున్నాం. నేనైతే అంత ప్రాసెస్ అయితే మీకు లైవ్లో అయితే చూపెట్టాను కదా లైవ్ వీడియోలో, మీరైతే ఒకసారి చెక్ చేయండి. నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది కదా లైవ్ వీడియో. ఇవైతే మార్నింగ్ అప్డేట్స్. ఇప్పుడు మార్నింగ్లో అయితే తొండం అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈవినింగ్లో అయితే మనం ఇవన్నీ అయితే ఫిక్స్ చేసేస్తాం. అండ్ అలాగే దాని తర్వాతకి బ్యాక్గ్రౌండ్ ఎర్త్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాం గైజ్. మీకు మినికైతే అది గణేశుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు అయితే నా కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. దీనిపైన అయితే ఒక మనం 2 to 3 లేయర్స్ అయితే ఇది ఏదో దారం ఉండ అయితే ఉంది కదా దీన్ని అయితే చుట్టుకున్నాం. ఇప్పుడైతే మనం కొంచెం గడ్డి పెట్టి దానిపైన ఇంకా అయితే ఇదైతే చుట్టుకుతున్నాం కదా మనం దారం అయితే. దీనిపైన అయితే మనం గడ్డి పెట్టి సేమ్ ఏదైతే అలాగైతే ఆ తొండం ఉందో దాని సేమ్ డిట్టో అయితే ఈ తొండం అయితే మనం చేసుకుంటున్నాం. సో గైజ్ వెనస్డే రోజు అయితే మనం ఎట్టి పరిస్థితిలో అయితే గణేశుడు మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తాం కదా. ఎందుకంటే ఎక్కువ లేట్ అయితే చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకే. కానీ సైడ్ డిగ్రామ్ సంబంధించి ఏదైతే వర్క్స్ ఉంటాయో అవైతే మనం కొంచెం ఒక మండే రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ దాని కింద బేస్ ఉన్న మనకి అప్డేట్స్ అయితే తెలిసిపోతే మనమైతే ముందే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాం. సో ఫైనల్గా అయితే రెండు సేమ్ అంటే ఒక డిట్టో సేమ్ తొండం అయితే మనం రెడీ అయితే చేసుకున్నాం గైజ్. అంటే వీటిపైన అయితే అది ఏదైతే నెట్ లెక్క క్లాత్ ఉండే అదైతే దీనిపైన అయితే ఎక్కదు గైజ్. దీనిపైన అయితే మనం డైరెక్ట్ మట్టి అయితే అప్లై చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ దీని అయితే గడ్డితో రెడీ చేసి ఉంది. మీరు చూసుకోవచ్చు గైజ్ రైట్ సైడ్ ఫేస్ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఫేస్ తొండం అయితే రెడీ అయిపోయింది. మన గణేశుడికి సంబంధించి ఒకసారి నేనైతే మీకు మట్టి అయితే ఊపడతాను. అంటే దీంట్లో నుంచి అంత వాటర్ అయితే వెళ్ళిపోవాలి. అయితే ఒక టైట్ డో అయితే రెడీ అయిపోతుంది ప్లే టైప్. ఇంకా దీని కింద అయితే అంత వాటర్ అయితే స్టోర్ అయిపోతుంది. అండ్ అందరికైతే బాయ్ బాయ్. ఎందుకంటే వీడియో అయితే మొత్తం అయితే ఈ వీడియోలో ఇంత అప్డేట్స్ అయితే ఉంటాయి కదా. మనం
ఫేసెస్కి సంబంధించి తొండం వర్క్ అయితే చేసుకున్నాం, మీరైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే గైజ్ మన గణేశుడికి వెనస్డే రోజు అయితే మట్టి వర్క్ టోటల్గా అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది గైజ్. అంటే ఈ వర్క్ మొత్తానికి అయితే ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫినిష్ ఇప్పుడు చేయొచ్చు గైజ్, ఎందుకంటే ఏవైతే బ్యాక్గ్రౌండ్లో సంబంధించి ఎర్త్కి నేను అనుకొని కొంచెం చేంజెస్ అయితే చేస్తారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎర్త్ అయితే అంత సైజ్ అయితే అక్కడ ఫిట్ కాదనేసి కొంచెం కింద అయితే రౌండ్ వస్తుంది అనుకుంటున్నా, అందుకనేసి కొంచెం డిలే అయితే అయిపోతున్నాయి కదా. లేకపోతే మనం మట్టి వర్క్ సోమవారం రోజు స్టార్ట్ చేద్దామని చూసినాం, కానీ ఇప్పుడైతే వెనస్డే ఫిక్స్డ్ డేట్ కదా, ఆ రోజు అయితే మట్టి వర్క్ అయితే 100% స్టార్ట్ అయితే అయిపోతాయి.